ఇప్పుడు ఈ సర్జరీకి సంబంధించి సర్జరీ కానివ్వండి, లేకపోతే రేడియోథెరపీలు ఇలా ఉంటాయి కదా! సో, అవి ఎలా చేస్తారు ఏ స్టేజ్‌లలో? సో, ఎర్లీ ఫేజ్‌లో జనరల్‌గా సర్జరీ సెలెక్ట్ చేసుకుంటాం. సర్జరీకి మనం చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, కంప్లీట్‌గా మనం ట్యూమర్‌ని రిమూవ్ చేయగలుగుతాం లేదా అనేది. ఎక్స్ట్రా హెపాటిక్స్ అంటే లివర్ దాటి బయటకి ఎక్కడైనా స్ప్రెడ్ చేస్తే సర్జరీ అనేది అవుట్ ఆఫ్ ఆప్షన్ అయిపోద్ది. లివర్‌లోనే ఒక సైడ్‌కి ఉంది అంటే, అది సైజ్ కొంచెం పెద్దదైనా కానీ, పెద్ద పెద్ద రక్తనాళాలు మేజర్ వెజల్ ఇన్వేజన్ లేదు అనుకుంటే మనం సర్జరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ది లివర్ మనం ఎంతైతే లివర్ సర్జరీలో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, సర్జరీ చేసేసిన తర్వాత ఏదైతే లివర్ మిగులుతుందో అది బాడీ ఫంక్షన్స్ని మెయింటైన్ చేయగలుగుతుందా లేదా అనేది ఎఫ్ఎల్ఆర్ అంటాం. సో ద క్వాలిటీ ఆఫ్ ఎఫ్ఎల్ఆర్ అది ఒక సిరోటిక్ పేషెంట్ లివర్ అనుకోండి, మనం ఒక 30% ఉంచితే సరిపోదు, వాళ్ళలో 50 to 60% ఉండేలా చూసుకోవాలి. సో మనం ఎంత లివర్ రిమూవ్ చేయబోతున్నాం ఇదంతా మనకి ఒక టెస్ట్ ఉంటుంది సిటీ స్కాన్లోనే, కొంచెం నెక్స్ట్ లెవెల్ ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి సిటీ వాల్యూమెట్రీ అంటాం. ఈ సిటీ వాల్యూమెట్రీ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనం లివర్ తీయాల్సి వస్తుందని తెలుస్తుంది. సిరోటిక్ పేషెంట్లో 60% 70% తీసేదానికి అవకాశం రాదు. రెస్ట్ ఆఫ్ ది లివర్ హెల్దీగా ఉంటేనే మనం ఒక 50-60% సిరోటిక్ పేషెంట్లో 60% 70% ఉంచాలి లోపల. సో దిస్ ఈజ్ హౌ సర్జరీని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో టోటల్ రిమూవ్ చేయడం ఒకటి ఆస్పెక్ట్. రెండోది మిగిలి ఉన్న లివర్ సర్జరీ చేసిన తర్వాత అది విత్ స్టాండ్ అవుతుందా లేదా అనేది చూడాలి. విత్ స్టాండ్ అవ్వలేదు అంటే లివర్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది, పేషెంట్ చనిపోవడం అనేది జరుగుతుంది అంతా.